నమస్తే. అనురాధరావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. మన దేశం మొత్తం పైన 817 జువెనైల్ హోమ్స్ ఉన్నాయి. జాతీయ నేర గణాంకాల లెక్కల ప్రకారము 31,000 మంది చిన్నారులు ఈ జువెనైల్ హోమ్స్లో వాళ్ళ బాల్యాన్ని గడుపుతున్నారు, మగ్గుతున్నారు. దాంట్లో ఎలాంటి సౌకర్యాలు లేవు, ఎలాంటి వసతులు లేవు, వాళ్ళు ఉండడానికి సరైన విద్య లేదు. కంపల్సరీ హోంలో ఉంచిన పిల్లలకు చదువు చెప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. వాళ్లకు రక్షణ కల్పించాలి, భద్రత కల్పించాలి, సరైన పోషకాహారం కూడా వాళ్ళకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అయితే సిబ్బంది కొరత, అన్ని రకాల కొరతలతో వాళ్ళు మగ్గిపోతున్నారు. దాంట్లోనే తక్షణం ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. వాళ్లకు రెగ్యులర్గా మానసిక నిపుణులచే కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్లను నార్మల్గా చేయటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. నమస్తే.